మీకు అంటే ఎలాంటి పనులు రోజంతా చేసినా కూడా బోర్ కొట్టవు? నిద్రపోవడం, తినడం, తిరగడం, చాట్ చేయడం, ఫుల్ ఎంజాయ్ అసలు ఇది ఎన్ని చేసినా బోర్ కొట్టదు. ఇన్ని పనులు ఒకేసారి అమ్మా కంబైన్ గా అంటే ఇలా వాట్సాప్ అయితే అలాగే చదువుతాం కానీ ఎగ్జామ్ అయినా అట్లా చదవబుద్ధి కాదు ఎందుకో. అవునవును, అదే రాత్రంతా మెలకు ఉండి చాటింగ్ చేయమన్నా చేయగలుగుతాం. అదే బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్ తిప్పే లోపల రేపు పొద్దున్నే చదువుకుందాం అలా సప్లీ రాస్తే బోర్ కొడుతుంది అన్న. వదిలేసే ఆ సబ్జెక్ట్ అసలు పట్టించుకోదాన్ని. సర్టిఫికేట్ ఇయ్యని అంటున్నాడు. వదిలేసే అది కూడా పట్టించుకోదాన్ని. చేసుకోవాలండి మినిమం బీటెక్ అడ్డా. ఓ నువ్వు పెళ్లి కోసం చదువుతున్నావు అమ్మా? పెళ్లి కోసం బీటెక్ అని ప్లాన్ చేసుకున్నాం, వెరీ గుడ్. అటు బీటెక్ అవ్వట్లేదు, పెళ్లి అవ్వట్లేదు, అదే కదమ్మా కాన్సెప్ట్. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ మాధురి. దిస్ ఇస్ మాధురి, ఎస్. దిస్ ఇస్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. గుడిమెట్ల పైన కూర్చొని చిల్లర వేసి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎంత చూస్తున్నా బోర్ కొట్టదు. వేస్తున్న వాళ్ళనా పట్టుకున్న వాళ్ళు చెప్ప అని నాకు డౌట్ వచ్చింది. దేవుని కోసం వెళ్ళాను, వాళ్ళని చూస్తున్నా నాకు బోర్ కొట్టట్లేదు. రోజంతా అక్కడ కొబ్బరి చిప్ పెట్టి కూర్చుని వచ్చేవాళ్ళందరూ. కాలేజ్ కి వెళ్ళినా ఏం చేయలేం కదా, అందుకే అక్కడికి వెళ్ళాను. అక్కడైతే అన్ని కాలేజీల వాళ్ళు వస్తూ ఉంటారు. అంతే. నేను గురువారం సాయిబాబా టెంపుల్ ఇన్స్పైర్ అవ్వచ్చు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని చూస్తే ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. వాళ్ళు ఎక్కువసేపు దండం పెట్టుకుంటూ ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది కదా. గ్యారంటీ. ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టే బదులు బుక్ మీద పెట్టుంటే ఎప్పుడూ అయిపోయేది ఆ సబ్జెక్ట్. అది ఇంపాసిబుల్ కాబట్టి పాసిబిలిటీ కోసం వెతుకుతున్నాం మేము. మీరు దండం పెట్టుకోవడానికి వెళ్ళేవారు, నేను దండం పెట్టుకోవడానికి వచ్చే వాళ్ళని చూస్తూ వెళ్ళేవాడిని. అవే మీకు మాకు డిఫరెన్స్. వెరీ గుడ్ మా. మంగళవారం పూట ఏంటంటే పంజగుట్ట ఎదురు సందులో గుడి ఉంటుంది మా, వెంకటేశ్వర గుడి. చెప్తారు లిస్ట్ చెప్తాను వినరా, అదే గ్యారెంటీ అటు వెళ్ళాలమ్మా. ఆదివారం మాత్రం ఇప్పుడు మన ప్యాట్నీ సెంటర్ దాటాక చర్చ్ ఉంటుంది పెద్దది, సెయింట్ జాన్స్ చర్చ్. అబ్బా రూట్ మ్యాప్ ఏమైనా చెప్తారా? గురువారం పంజగుట్ట సాయిబాబా టెంపుల్ అయినా పర్లేదు, అటు కృష్ణకాంత్ పక్కన ఉన్న సాయిబాబా టెంపుల్ అయినా పర్లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రీషియస్ ఇన్ఫర్మేషన్. శుక్రవారం నీ ఆప్షన్. అది ఏసీ దగ్గర పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తావా లేకపోతే ఫ్రైడే ఒక రోజు కాలేజ్ కి వెళ్తాను, మళ్ళీ లెక్చరర్స్ ఫీల్ అవుతారు, కాండోనేషన్ పడుతుంది. చూసా దెబ్బకి దారికి వచ్చావు. క్లాస్ లో లెక్చరర్లు అందరి దేవుళ్ళ కంటే పెద్దవాళ్ళకి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తేనే కదా మార్క్స్ వేస్తారు. నాకెందుకు ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామినర్ మాత్రం నారదుల్లా కనిపిస్తాడు. థ్యాంక్ యూ. అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, అది ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. ఎడ్రా ఆసనం నెంబర్ 1. ఏంటది? ఏ రెండు సైడ్లు వస్తున్న ట్రాఫిక్ ఆపుతున్నట్టు ఏంది? కొత్త చూపిస్తా. ఏ భలేవారు భయ, నువ్వు చేసేవి చెప్తా. కొలుచుకుంటుండీనా? అర్రే రే కాలు చాపు, రెండో కాలు కూడా చాపు, ఇంకో జరకి కరెక్ట్ 10 కొట్టు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. షాపింగ్ ఎంత చేసినా బోర్ కొట్టదు. నాలుగు కట్టేసేంతకు అక్కడే ఉండాలనిపిస్తాడు. మా అమ్మాయిలందరికి క్లాస్ లో గాసిప్స్ ఎంత మాట్లాడినా సరిపోదు. ఏం మాట్లాడుకుంటారు? అబ్బాయిల గురించి, లెక్చరర్స్ గురించి, మీ గురించి కూడా ఐఫోన్ ని యాంకర్ ప్రదీప్ ని మాకు పాత కాలేజ్ లో ఒక లెక్చరర్ ఉండేవారు, ఆయన్ని ఎంతసేపు చూసినా అస్సలు బోర్ కొట్టదు. రేపు నాకు పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు రోజు రేపా రేపు అంటే రేపు కాదు, ఇన్ ఫ్యూచర్ లో. ఓహో రేపా? ఇన్ ఫ్యూచర్ లో నాకు పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు రోజు మా ఆయన టీలు, కాఫీలు, టిఫిన్లు, లంచ్ రోజు వండి పెడుతుంది, నాకు అస్సలు బోర్. ఎవరో అదృష్టవంతుడు మహానుభావుడు. ఒకేసారి 2-3 బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసినప్పుడు అసలు బోర్. కొంచెం కష్టం అనిపించదా ఇతని టైప్ చేయబోయేది? ఇతనే పర్వాలేదు. తిన్నావా అంతే. నాకు బోర్ కొడుతుంది. నాకు షాపింగ్కి వెళ్ళాలి. ఎవడు ఫస్ట్ రియాక్ట్ అయితే వాడు అవుట్. మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. వెరీ గుడ్. I love you, Pradeep. I love you too. Thank you so much.
మేకప్ డైలీ వేసుకున్నా బోర్ కొట్టదు. రాత్రి తీస్తారా? మీరు భయపడకూడదు అంటే తీస్తాం. నైట్ టైం మామూలుగా చాలా మంది తీయడం మానేశారంట. మళ్ళీ పొద్దునే మళ్ళీ కష్టం కదా అంటే అది ఏరియా పెద్దగా ఉండడం వల్ల ఏరియా టైం పట్టిద్దామా. బట్ డెఫినెట్లీ మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మీరంతా ఎప్పుడు బ్యూటిఫుల్ గానే ఉంటారు. పాప ఆ కాట్రాజ్ ఇందాక కూడా మాట్లాడనివ్వలేదు మీరు. సమ్మర్ మొత్తం లుంగి అండర్వేర్ లేకుండా. అవునా? ఓకే ఓకే. సమ్మర్ మొత్తం లుంగి లేకుండా. అరే అస్సలు చెప్పనివ్వట్లే కదా. అసలు చెప్పనిట్లే. ఇప్పుడు చెప్తున్నానా ఏమైంది? సమ్మర్ మొత్తం లుంగి అండర్వేర్ లేదు. సమ్మర్ మొత్తం లుంగి. అరే బూతులు తిడుతున్నావు. సమ్మర్ లో సమోసా ఎందుకు తినాలనిపిస్తుంది? సమోసా కాదన్నా, సమ్మర్ మొత్తం లుంగి అండర్వేర్ లేకుండా తిరగడం చాలా ఇష్టం. అతను ఏం చెప్పాడో మీరు వినలేదు కదా. నాకు లాస్ట్ లో ఒకటే అర్థమైంది. ఏంటి భయ్యా? సమ్మర్ మొత్తం లుంగి అండర్వేర్ లేకుండా. ఒక్కొక్క వర్డ్ మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ వర్డ్ ఏంటి? నువ్వు చెప్పు. ఫస్ట్ వర్డ్ చెప్పు. వన్ వర్డ్. సమ్మర్. ఓకే, తను సమ్మర్ అని చెప్పాడు. తర్వాత పదం ఏమై ఉంటుంది? మీరు వింటే వావ్ అంటారు నిజంగా. చెప్పు, నన్ను చెప్పు. ఆన్సర్ విన్నాక అనండి. సమ్మర్ మొత్తం లుంగి అండర్వేర్ లేకుండా తిరగడం చాలా ఇష్టం. పాప ఇందాక నుంచే చెప్పడానికి అదేదో అద్భుతమైన ఆన్సర్ లాగా దాన్ని ఇప్పటికి 25 సార్లు రిపీట్ చేశాడు ఆయన. సపోజ్ ఇది సమ్మర్ భయ్యా, నువ్వు కోరుకున్నట్టే ఉంది ఇక్కడ అంతా. సో అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఎలా నడుస్తావు? అరే పడిపోండి రా, మీరే నవ్వుకుంటారు. మీకు అంత సరదాగా ఉందా? వాళ్ళ వైపు నాడు ఇంకానేమో ఫోన్లు పడింది, సెల్ఫీలు కదా. ఏ వింత చూసినా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. జాగ్రత్త భయ్యా, ఎండాకాలం కదా, వేడి గాలి కొట్టేసి. నా పేరు సుమా. పక్కన బుర్రలు తినడం. ఆ పేరు గల వాళ్ళందరూ అంతేనా అమ్మా? మా దేవత కూడా అంతే అమ్మా.